కాకినాడ జిల్లా తుని మండలం జి పోలవరం గ్రామ ఇలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో ఘనంగా ఆలయ కమిటీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. గత వారం రోజులుగా అమ్మవారి గరగలను గ్రామంలో జాతర కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అమ్మవారి ప్రతిరూపమైన గరగలకు మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొత్త అమావాస్య రోజున అమ్మవారి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం మాట్లాడుతూ మా గ్రామాన్ని ప్రజలను పంటలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా ఈ అమ్మవారు కాపాడుకుంటున్నారని, పూర్వం నుండి అమ్మవారి జాతర కార్యక్రమాలు పూర్వీకులు పెద్దలు నిర్వహించేవారని, అదేవిధంగా ఆచారాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం మేమే నిర్వహిస్తున్నామని, ఈ అమ్మవారి ఉత్సవానికి సహకరించిన గ్రామ ప్రజలకు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిటికెల వరహాల బాబు, మాజీ సర్పంచ్ చింతల రమణ, అప్పన్న, సూరిబాబు, సలీం, గ్రామ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. దయచేసి భక్తులు గమనించాలి. దయచేసి రోడ్డు వెళ్ళిపోయే వాళ్ళని సైడ్ చేయాలి. దయచేసి గ్రామ ప్రజాధికారికి అందరికీ కూడా కొత్త మహోత్సవ శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ అమ్మవారి పండుగ ఒక సంవత్సరం చాలా బ్రహ్మాండంగా అవుతుందని చెప్పేసి ఈ పోలవరం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ పండుగని జరుపుకోవడానికి అమ్మవారి ఆశీస్సులతో బాగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ అమ్మవారి తాలూకా నిధులనేవి ఎలా వస్తున్నాయి ఏంటిది అనేది లేకుండా, మరి ఊరి మీద సంతాలు కూడా లేకుండా ఈ అమ్మవారి పండుగని ఈ విధంగా చేస్తున్నందుకు మరి గ్రామ ప్రజలు కూడా మాకు సహకారం అందిస్తూ ఇంకా ప్రమాణం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ అమ్మవారి తాలూకా ఏంటంటే గొప్పతనం ఏంటంటే, ఏదైనా అనుకున్నామంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని చెప్పేసి నాకు తెలుసు. ఎందుకంటే గతంలో నేను ఎంపీటీసీ అయింది ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా రాజకీయంగా ఎదుగుతూనే వచ్చాం, కానీ అంటే అమ్మవారి ఆశీస్సులు ఆ విధంగా ఉంటాయి. అలాగే ఈవేళ షుగర్ ఫ్యాక్టరీ, మన జీడిపల్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మరి ఏదైనా చేస్తే అమ్మవారిని తలుచుకొని చేస్తారు. అటువంటిది ఏదో తేడా వచ్చిందని చెప్పేసి మధ్యని అమ్మవారిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి ఏం కావాలో చూపించింది. అంటే అమ్మవారు వెలవేల్పు ఎలా ఉంటుందనేది చూపించిన మేనేజర్ గారు కూడా అందరికీ కూడా తెలియపరిచేలా చేసింది. మరి రాను ఈ అమ్మవారు పోలవరం గ్రామం ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.
అంబిక అమ్మవారి జాతర మహోత్సవం చేసిన యావత్ గ్రామ ప్రజానీకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అడ్వాన్స్ గా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది మా తాతల నుంచి ఉండేటువంటి ఆచారం. ఇది పూర్వం నుంచి కూడా ఈ యొక్క జాతర సమస్య కానివ్వండి, అమ్మవారి యొక్క కొత్త మాస జాతర కానివ్వండి, అన్ని విధాలు కూడా ఈ గ్రామంలో మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటది. ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత ప్రాచీనంగా మొత్తం ఈ గ్రామంలో ఉండేటువంటి జనసందోహమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతో మంది వచ్చి ఈ అమ్మవారి దర్శన భాగ్యం కలగజేసుకుంటారు ఈవేళ. కానీ ప్రతి ఒక్కరు కూడా మేము ఆలోచించి చేసేది ఏంటంటే, రేపు రాబోయే కాలంలో అందరికీ కూడా చక్కటి పంట పాడిచ్చి అందరినీ కూడా తన యోగక్షేమాలతో అందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ పట్టడి అన్నం దొరికి ఈ మహాతల్లి, ఈ లక్ష్మీదేవి, ఈ నూకాంబిక అమ్మవారు, ఆ చివరిన దుర్గాంబిక అమ్మవారు మా గ్రామానికి అత్యంతంగా వచ్చి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు దేవాలయాలు కూడా చాలా దిగ్గజంగా ఏ గ్రామాన్ని కాపాడుకుంటూ వస్తుంటే, ఎప్పుడు ఎల్లవెల్ల కూడా ఈ అమ్మవారి కార్యక్రమాల్లో మేము ఎప్పుడు జాతరలు నిర్వహించి ఇంకా అత్యంత వైభవంగా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాపూర్వకం అందరికీ మేము తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం.